ఓం శాంతి 26/2/2026 మధురమైన పిల్లలు, సుఖాన్నిచ్చే ఒక్క తండ్రిని స్మృతి చేయండి. ఈ కొద్ది సమయంలో యోగ బలాన్ని జమ చేసుకున్నట్లయితే అంతిమంలో అది చాలా ఉపయోగపడుతుంది. ప్రశ్న: అనంతమైన వైరాగ్యం గల పిల్లలైన మీకు ఏ స్మృతి సదా ఉండాలి? జవాబు: ఇది మా చీచీ శరీరం, దీన్ని వదిలి తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ స్మృతి సదా ఉండాలి. తండ్రి మరియు వారసత్వం గుర్తుండాలి, ఇంకేదీ గుర్తుకు రాకూడదు. ఇది అనంతమైన వైరాగ్యం. కర్మలు చేస్తూ స్మృతిలో ఉండేందుకు ఎటువంటి పురుషార్థం చేయాలంటే దానితో పాపాల భారం తలపై నుండి తొలగిపోవాలి మరియు ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోవాలి. ఓం శాంతి. తండ్రి పిల్లలకు ప్రతిరోజు చాలా సహజమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఇది ఈశ్వరీయ పాఠశాల. గీతలో కూడా భగవాను వాచ అని సరిగ్గా చెప్పారు. భగవంతుడైన తండ్రి అందరికీ ఒక్కరే. అందరూ భగవంతుడు కాలేరు, కాని అందరూ ఆ ఒక్క తండ్రికి పిల్లలుగా అవ్వగలరు. తండ్రి కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేసేవారని తప్పకుండా బుద్ధిలోకి రావాలి. ఆ తండ్రి నుండి మనకు స్వర్గవారసత్వం తప్పకుండా లభించే ఉంటుంది. భారత్లోనే శివ జయంతి అని అంటూ ఉంటారు, కాని శివ జయంతి ఎలా జరుగుతుంది అనేది తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రి కల్పం యొక్క సంగమయుగంలో పిల్లలను పతితం నుండి మళ్లీ పావనంగా చేయడానికి, అనగా వారసత్వాన్ని ఇవ్వడానికి వస్తారు. ఈ సమయంలో అందరికీ రావణుడి శాపం ఉంది, అందుకే అందరూ దుఃఖితులుగా ఉన్నారు. ఇప్పుడిది కలియుగే పాత ప్రపంచం. మేం బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులమని సదా గుర్తుంచుకోండి. ఎవరెవరైతే తమను తాము బ్రహ్మ కుమార కుమారీలుగా భావిస్తారో వారు తప్పకుండా మేము కల్పకల్పము తాతగారి నుండి బ్రహ్మ ద్వారా వారసత్వం తీసుకుంటామని అర్థం చేసుకోవాలి. ఇంతమంది పిల్లలెవ్వరికీ ఉండలేరు. వారు అందరికీ తండ్రి. బ్రహ్మ కూడా వారి సంతానమే. పిల్లలందరికీ వారసత్వం తాతగారి నుండి లభిస్తుంది. వారిచ్చే వారసత్వం సత్యుగ రాజధాని. ఈ అనంతమైన తండ్రి స్వర్గరచయిత కావున తప్పకుండా మనకు స్వర్గరాజ్యాధికారం ఉండాలి. కాని మనకు స్వర్గరాజ్యాధికారం ఒకప్పుడు ఉండేది అన్నది మర్చిపోయాము. కాని నిరాకార తండ్రి ఎలా ఇస్తారు? తప్పకుండా బ్రహ్మ ద్వారానే ఇస్తారు. భారత్లో వీరి రాజ్యం ఉండేది. ఇప్పుడిది కల్పం యొక్క సంగమం. సంగమయుగంలో బ్రహ్మ ఉన్నారు, అందుకే బీకేలుగా పిలువబడతారు. ఇది అంధవిశ్వాసం యొక్క విషయమేమి కాదు. ఇక్కడ దత్తత తీసుకున్నారు. మనం బ్రహ్మ కుమార కుమారీలము. బ్రహ్మ శివ్బాబా యొక్క బిడ్డ. మనకు శివ్బాబా నుండి మళ్లీ స్వర్గరాజ్యాధికారం లభిస్తుంది. ఇంతకు ముందు కూడా లభించింది. అలా లభించి 5000 సంవత్సరాలయ్యింది. మనం దేవీదేవత ధర్మానికి చెందినవారిగా ఉండేవారము. చివరి వరకు వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు క్రైస్ట్ వచ్చారు. క్రిస్టియన్ ధర్మం ఇప్పటి వరకు ఉంది. వృద్ధి జరుగుతూ ఉంటుంది. క్రైస్తు ద్వారా మేం క్రిస్టియన్లుగా అయ్యామని వారికి తెలుసు. నేటికి 2000 సంవత్సరాల క్రితం క్రైస్ట్ వచ్చారు. ఇప్పుడు వృద్ధి జరుగుతూ ఉంది. మొట్టమొదట సతోప్రధానంగా ఉంటారు, ఆ తర్వాత రజో తమోలలోకి రావాలి. మీరు సత్యుగంలో సతోప్రధానంగా ఉండేవారు, తర్వాత రజో తమోలలోకి వచ్చారు.
సృష్టి తమో ప్రధానం నుండి మళ్లీ సతో ప్రధానంగా తప్పకుండా అవుతుంది. కొత్త ప్రపంచంలో ఆది సనాతన దేవీదేవతా ధర్మం ఉండేది. ముఖ్యమైన ధర్మాలు 4. మీ ధర్మం అర్ధకల్పం కొనసాగుతుంది. ఇక్కడ కూడా మీరు ఆ ధర్మానికి చెందినవారే కాని వికారులుగా ఉన్న కారణంగా మీరు స్వయాన్ని దేవీదేవతలుగా పిలుచుకోరు. మీరు ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారుగానే ఉండేవారు. కాని వామ మార్గంలోకి వెళ్లిన కారణంగా మీరు పతితంగా అయిపోయారు. కావుననే మిమ్మల్ని మీరు హిందువులమని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఉన్నతోన్నతమైన వారు శివబాబా. వారి తర్వాత బ్రాహ్మణులైన మీరు. బ్రాహ్మణులైన మీది ఉన్నతోన్నతమైన వర్ణం. బ్రహ్మకు పిల్లలుగా అయ్యారు. కాని వారసత్వం బ్రహ్మ ద్వారా లభించదు. శివబాబా బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన చేస్తున్నారు. ఆత్మలైన మీరు ఇప్పుడు తండ్రిని తెలుసుకున్నారు. తండ్రి అంటారు, నా ద్వారా నన్ను తెలుసుకోవడంతో మొత్తం సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. ఆ జ్ఞానం నాలో మాత్రమే ఉంది. నేను జ్ఞానసాగరుడను, ఆనందసాగరుడను, పవిత్రతా సాగరుడను. 21 జన్మల కొరకు మీరు పవిత్రంగా అవుతారు. ఆ తర్వాత విషయసాగరంలో పడిపోతారు. ఇప్పుడు జ్ఞానసాగరుడైన తండ్రి మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా చేస్తారు. గంగా నీరు పావనంగా చేయలేదు. స్నానం చేయడానికి వెళ్తారు కాని ఆ నీరు పతిత పావని కాదు. ఈ నదులైతే సత్యుగంలో కూడా ఉన్నాయి, కలియుగంలో కూడా ఉన్నాయి. నీటిలో తేడా ఏమీ ఉండదు. సర్వుల సద్గతిదాత ఒక్క రాముడే అని అంటారు కూడా. వారే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు. బాబా వచ్చి జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. తద్వారా మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. సత్యత్రేతాయుగాలలో భక్తి, శాస్త్రాలు మొదలైనవేవీ ఉండవు. మీరు తండ్రి నుండి సదా సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. అక్కడ మీరు గంగా స్నానాలు చేయడం లేక యాత్రలు చేయడం అనేవేమీ ఉండవు. ఇది మీ ఆత్మిక యాత్ర. దీనిని మనుషులెవరూ నేర్పించలేరు. బాబా ఆత్మలందరికీ తండ్రి. శారీరక తండ్రులైతే అనేక మంది ఉన్నారు. ఆత్మిక తండ్రి ఒక్కరే. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. మీకెంతమంది తండ్రులని బాబా అడిగినప్పుడు తికమక పడతారు. ఇలా అడుగుతున్నారేమిటి? తండ్రైతే అందరికీ ఒక్కరే ఉంటారు, 2-3 తండ్రులెలా ఉంటారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు ఆ తండ్రైన పరమాత్మను దుఃఖంలో తలుచుకుంటారు. ఓ పరంపిత పరమాత్మ, మమ్మల్ని దుఃఖం నుండి విడిపించండి అని దుఃఖంలో సదా వేడుకుంటారు. అనగా 2 తండ్రులున్నట్లు కదా. ఒకరు దైహిక తండ్రి, మరొకరు ఆత్మిక తండ్రి. మీరే తల్లి తండ్రి, మేం మీ పిల్లలము, మీ కృపతో అపారమైన సుఖం లభిస్తుంది అని వారి మహిమనే చేస్తారు. లౌకిక తల్లిదండ్రుల నుండి అపారమైన సుఖం లభించదు. ఎప్పుడైతే దుఃఖం కలుగుతుందో అప్పుడు ఆ తండ్రిని స్మృతి చేస్తారు. తండ్రే ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఇంకెవ్వరూ ఇలా అడగలేరు. బాబా, మీరొస్తే మేం మీ నుండి తప్ప ఇంకెవ్వరి నుండి వినము. మిగిలిన వారంతా దుఃఖాన్ని ఇస్తారు, సుఖాన్ని ఇచ్చేవారు మీరే అని భక్తి మార్గంలో మీరు పాడతారు. కావున తండ్రి వచ్చి మనం ఏం పాడేవారమో అన్నది గుర్తు తెప్పిస్తున్నారు. మీరే బ్రహ్మ కుమార కుమారీలుగా పిలువబడతారని మీకు తెలుసు. మనుషుల బుద్ధి ఎంతటి రాతి బుద్ధిగా ఉందంటే బీకేలెవరు, మమ్మా బాబా ఎవరు అనేది కూడా వారు అర్థం చేసుకోరు.
వీరేమీ సాధు లేక సత్పురుషుడు కాదు. సాధు సన్యాసులను గురువులంటారు కాని మాతాపితలు అనరు. ఈ తండ్రి వచ్చి దైవీ ధర్మం యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తారు. అక్కడ ఈ రాజు రాణి అయిన లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు. మొదట పవిత్రంగా ఉండేవారు, తర్వాత అపవిత్రంగా అవుతారు. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారు మళ్లీ 84 జన్మలు తీసుకుంటారు. మొదట అనంతమైన తండ్రి నుండి 21 జన్మల సుఖపు వారసత్వం లభిస్తుంది. కుమారీలంటే 21 కులాలను ఉద్ధరించేవారు. ఇది మీ మహిమే. మీరు కుమారీలు, అంతేకాని గృహస్థులు కారు. పెద్దవారైనా కాని మరజీవాగా అయ్యి అందరూ తండ్రికి పుత్రులుగా పుత్రికలుగా అయ్యారు. ప్రజాపిత బ్రహ్మకు అనేక మంది పిల్లలున్నారు, ఇంకా వృద్ధి చెందుతూనే ఉంటారు. తర్వాత వీరంతా దేవతలుగా అవుతారు. ఇది శివబాబా యజ్ఞం. దీనిని రాజస్వ యజ్ఞం, స్వరాజ్యాన్ని పొందే యజ్ఞం అంటారు. ఆత్మలకు తండ్రి నుండి స్వర్గరాజ్యం యొక్క వారసత్వం లభిస్తుంది. ఈ రాజస్వ అశ్వమేధ జ్ఞానయజ్ఞంలో ఏం చేయాలి? శరీర సహితంగా ఏదైతే ఉందో అదంతా బలిహారం చేయాలి, అనగా స్వాహ చేయాలి. ఈ యజ్ఞం ద్వారానే మీరు మళ్లీ రాజ్యం పొందుతారు. తండ్రి స్మృతిని కలిగిస్తున్నారు. మీరు భక్తి మార్గంలో, ఓ బాబా, మీరెప్పుడైతే వస్తారో అప్పుడు మేం మీపై బలిహారం అవుతాము, సమర్పణ అవుతాము అని పాడేవారు. ఇప్పుడు మీరంతా స్వయాన్ని బ్రహ్మ కుమార కుమారులుగా భావిస్తారు. మీరు మీ గృహస్థ వ్యవహారంలో ఉండండి కాని కమల పుష్ప సమానంగా పావనంగా ఉండాల్సి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించండి. మనం బాబా పిల్లలము. ఆత్మలైన మీరు ప్రేయసులు. తండ్రి అంటారు, నేనొక్కడినే ప్రియుడిని. మీరు ప్రియుణ్ణైన నన్ను పిలుస్తూ ఉంటారు. మీరు అర్ధకల్పం నుండి ప్రేయసులు. పరంపిత పరమాత్మ అని ఎవరినైతే అంటారో వారు నిరాకారుడు. ఆత్మ కూడా నిరాకారియే. అది శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది. భక్తి మార్గంలో కూడా మీరు పాత్రను అభినయించాలి. భక్తి అనగా రాత్రి అంధకారంలో మనుషులు భ్రమిస్తూ ఉంటారు. ద్వాపరం నుండి మొదలుకుని మీరు భ్రమిస్తూ వచ్చారు. ఈ సమయంలో మహా దుఃఖితులుగా అయిపోయారు. ఇప్పుడిది పాత ప్రపంచం యొక్క అంతిమం. ఈ ధనం మొదలైనవన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. ఎవరైనా కోటీశ్వర్లైనా లేక రాజులైనా పిల్లలు జన్మిస్తే ఈ ధనమంతా మా పిల్లల కోసమే, మా పిల్లలు మనవలు తింటారు అని భావిస్తారు. బాబా అంటారు, వారేమీ తినరు. ప్రపంచమే సమాప్తమవ్వనున్నది. ఇంకా కొద్ది సమయమే మిగిలుంది. విఘ్నాలెన్నో వస్తాయి. పరస్పరం కొట్లాడుకుంటారు. అంతిమంలో ఏ విధంగా కొట్లాడుకుంటారంటే ఇక రక్తపు నదులు ప్రవహిస్తాయి. మీకు ఎవరితోనూ యుద్ధం లేదు. మీరు యోగ బలంతో ఉంటారు. మీరు స్మృతిలో ఉన్నట్లయితే మీ ముందుకు ఎవరైనా చెడు ఆలోచనలతో వచ్చినా కాని వారికి భయంకరమైన సాక్షాత్కారం కలిగి వెంటనే పారిపోతారు. మీరు శివబాబాను స్మృతి చేస్తారు మరియు వారు పారిపోతారు. పక్కా పిల్లలుగా ఉన్నవారు మాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే పురుషార్థంలో ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, చేతులతో పనిచేస్తూ బుద్ధితో తండ్రి స్మృతిలో ఉండాలి. పిల్లలను ఇంటిని కూడా సంభాళించాలి. కాని ఆత్మలైన మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాల భారం కూడా తొలగిపోతుంది. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. కాని నంబర్వార్ పురుషార్థానుసారంగా అవుతారు.
తర్వాత మీరందరూ ఈ శరీరాలు వదిలేస్తారు. బాబా ఆత్మలందరినీ దోమల గుంపు వలె తీసుకువెళ్తారు. ఇకపోతే మిగిలిన ప్రపంచంలోని వారంతా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. భారత్లో కొద్దిమంది మాత్రమే మిగిలుంటారు. దానికోసమే ఈ మహాభారత యుద్ధం జరగనున్నది. ఇక్కడైతే చాలా వృద్ధి జరుగుతుంది. ప్రదర్శనలు, ప్రొజెక్టర్లు మొదలైన వాటి ద్వారా ఎంతమంది వింటారు? వారు ప్రజలుగా అవుతూ ఉంటారు. రాజైతే ఒక్కరే ఉంటారు. మిగిలిన వారంతా ప్రజలు. మంత్రులు కూడా ప్రజల లైన్లోనే వస్తారు. అనేక మంది ప్రజలు ఉంటారు. ఒక్క రాజుకు లక్షల సంఖ్యలో ప్రజలుంటారు. కావున రాజారాణులు కృషి చేయవలసి ఉంటుంది కదా. తండ్రి అంటారు, అన్నీ చేస్తూ నిరంతరం నన్ను స్మృతి చేయండి. ఉదాహరణకు ప్రేయసి ప్రియుడు ఉంటారు. వారి మధ్యన దైహిక ప్రేమ ఉంటుంది. పిల్లలైన మీరు ఈ సమయంలో ప్రేయసులు. మీ ప్రియుడు వచ్చి ఉన్నారు. వారు మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. చదువుకుంటూ చదువుకుంటూ మీరు దేవతలుగా అయిపోతారు. స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. మరియు మీరు సదా కోసం నిరోగులుగా కూడా అవుతారు. అంతేకాక 84 జన్మల చక్రాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సత్యుగంలో ఇన్ని జన్మలుంటాయి, త్రేతాలో ఇన్ని జన్మలుంటాయని గుర్తుంచుకోవాలి. దేవీ దేవతా ధర్మానికి చెందిన మనము 84 జన్మల చక్రంలో పూర్తిగా తిరిగాము. మున్ముందు మీరు చాలా వృద్ధి చెందుతారు. మీ సెంటర్లు వేల సంఖ్యకు చేరుకుంటాయి. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని మీరు ప్రతి వీధిలోనూ అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు తిరిగి ఇంటికి పదండి. ఇది చీచీ శరీరం. ఇది అనంతమైన వైరాగ్యం. సన్యాసులైతే కేవలం హద్దులోని ఇళ్ళు వాకిళ్లను వదులుతారు. వారు హఠయోగులు. వారు రాజయోగాన్ని నేర్పించలేరు. ఈ భక్తి కూడా అనాదిగా ఉంది అంటారు. తండ్రి అంటారు, ఈ భక్తి ద్వాపరం నుండి ప్రారంభమవుతుంది. 84 మెట్లు దిగి ఇప్పుడు మీరు తమో ప్రధానంగా అయ్యారు. మీరే దేవీ దేవతలుగా ఉండేవారు. మేం క్రిస్టియన్లుగా ఉండేవారమని క్రిస్టియన్లు అంటారు. మనం సత్యుగంలో ఉండేవారమని మీకు తెలుసు. తండ్రి దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేశారు. లక్ష్మీనారాయణలుగా ఉన్నవారే ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. సత్యుగంలో ఒకే రాజారాణి ఉండేవారు. ఒకే భాష ఉండేది. ఈ సాక్షాత్కారం కూడా పిల్లలకు కలిగింది. మీరంతా ఆది సనాతన ధర్మానికి చెందినవారు. మీరే 84 జన్మలు తీసుకుంటారు. వారు ఆత్మ నిర్లేపి అని, ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. అది తప్పు. అందరిలోనూ ఆత్మ ఉంది. మరి అటువంటప్పుడు మాలో పరమాత్మ ఉన్నారని ఎలా అంటారు? అలా అయితే అందరూ తండ్రులైనట్లు. ఎంత తమోప్రధానంగా అయిపోయారు. ఇంతకుముందు ఏది వింటే అది నమ్మేసేవారు. ఇప్పుడు తండ్రి వచ్చి సత్యాన్ని వినిపిస్తారు. మీకు జ్ఞానమనే 3వ నేత్రాన్ని ఇస్తారు. దాని ద్వారా మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకుంటారు. అమర కథ కూడా ఇదే. అంతేకాని సూక్ష్మవతనంలో కథలు మొదలైనవేవీ లేవు. అదంతా భక్తి మార్గపు అంటూ. మీరు అమరులుగా అయ్యేందుకు అమరకథ వింటున్నారు. అక్కడ మీరు సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి వెళ్లి మరొకటి తీసుకుంటారు. ఇక్కడెవరైనా మరణిస్తే ఏడుస్తారు, రోదిస్తారు. అక్కడ వ్యాధులు మొదలైనవేవీ ఉండవు. సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆయుష్ కూడా ఎక్కువ ఉంటుంది. అక్కడ పతితత్వం ఉండదు. మనం 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశామని, ఇప్పుడు బాబా మనల్ని తీసుకువెళ్లేందుకు వచ్చారని పక్కా చేసుకోవాలి.
పావనంగా అయ్యే యుక్తులు కూడా మీకు తెలియచేస్తారు. కేవలం తండ్రినైన నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. సత్యుగంలో 16 కళల సంపూర్ణులుగా ఉంటారు. ఆ తర్వాత కళలు తగ్గుతూ వస్తాయి. ఇప్పుడు మీలో ఏ కళలు లేవు. తండ్రే దుఃఖం నుండి విడిపించి సుఖంలోకి తీసుకువెళ్తారు. అందుకే వారిని ముక్తిదాత అంటారు. వారందరినీ తమతో పాటు తీసుకువెళ్తారు. మీ గురువులు మిమ్మల్ని వారితో పాటు తీసుకువెళ్లరు. ఆ గురువు వెళ్ళిపోతే వారి శిష్యుడు సింహాసనంపై కూర్చుంటారు. ఇక తర్వాత ఆ శిష్యుల మధ్యన చాలా గొడవలు జరుగుతాయి. పరస్పరంలో సింహాసనం కోసం కొట్లాడుకుంటారు. తండ్రి అంటారు, నేను ఆత్మలైన మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను. మీరు సంపూర్ణులుగా అవ్వకపోతే శిక్షలు అనుభవిస్తారు మరియు పదవీ భ్రష్టమవుతుంది. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్మృతి యొక్క అభ్యాసాన్ని ఎంతగా చేయాలంటే చెడు ఆలోచనలు కలవారు మీ ఎదురుగా రాగానే మారిపోవాలి. నాకైతే ఒక్క శివ్ బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని ఈ పురుషార్థంలో ఉండాలి. రెండవ పాయింట్, స్వరాజ్యాన్ని పొందేందుకు శరీర సహితంగా మీ వద్ద ఏదైతే ఉందో దానినంతటినీ బలిహారం చేయాలి. ఎప్పుడైతే ఈ రుద్రయజ్ఞంలో సర్వస్వాన్ని స్వాహా చేస్తారో అప్పుడు రాజ్య పదవి లభిస్తుంది. వరదానము, సహన శక్తి అనే విశేషత ద్వారా ఇతరుల సంస్కారాలను పరివర్తన చేసే దృఢ సంకల్పధారి భవ. ఏ విధంగా బ్రహ్మబాబా జ్ఞాని మరియు అజ్ఞాని ఆత్మల ద్వారా అవమానాన్ని సహించి వారిని పరివర్తన చేశారో అలా బాబాను అనుసరించండి. దీని కొరకు మీ సంకల్పాలలో కేవలం దృఢత్వాన్ని ధారణ చేయండి. ఇదెంతవరకు సాధ్యం అని ఆలోచించకండి. ఇదెలా సాధ్యం, ఎంతవరకని సహనం చేయగలం అని కేవలం ప్రారంభంలో అనిపిస్తుంది. కాని ఒకవేళ మీ గురించి ఎవరైనా ఏదైనా అన్నా కానీ మీరు మౌనంగా ఉండండి, సహనం చేయండి. అప్పుడు వారు కూడా మారిపోతారు. కేవలం నిరుత్సాహులుగా అవ్వకండి. స్లోగన్, సంగమయుగంలో సహనం చేయడం, వంగడం ఇదే అన్నింటికన్నా గొప్ప మహానత. అవ్యక్త సూచనలు. ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. బాప్దాదా ఏం కోరుకుంటున్నారంటే పిల్లలకు ముందుగా సహచరులలో, సేవలో, వాయుమండలంలో ఏకత ఉండాలి. వీటితో పాటు ఒకే బలం, ఒకే నమ్మకం, ఏకమతం ఉండాలి. అప్పుడు సేవలో సఫలత లభిస్తుంది. ఏ విధంగా కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేస్తారో అదేవిధంగా ఒకే మతం, ఒకే బలం, ఒకే నమ్మకం మరియు ఏకత అనే రిబ్బన్ కట్ చేయండి మరియు సర్వుల సంతుష్టత, ప్రసన్నత అనే కొబ్బరికాయ కొట్టండి. ఆ నీటిని భూమిలో వేయండి. అప్పుడు ఎంత సఫలత లభిస్తుందో చూడండి. ఓం శాంతి.